హలో ఎవ్రీవన్, హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన వ్లాగ్ వచ్చేసరికి క్యారమెల్ బ్రెడ్ పుడింగ్. ఓవెన్ లేకుండా సింపుల్గా ఎలా చేసేయాలో చూసేద్దాం. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే బ్రెడ్ పుడింగ్ ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి బ్రెడ్, మిల్క్, షుగర్, ఎగ్స్, వెనిలా ఎసెన్స్. ఇక్కడ నేను వచ్చేసరికి ఒక 8 to 10 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. 4 సైడ్స్ బ్రౌన్ అనేది కట్ చేసి రిమూవ్ చేయాలి. ఈవెన్గా 4 సైడ్స్ బ్రౌన్ అనేది తీసేద్దాము. నెక్స్ట్ హాఫ్కి కట్ చేసి స్మాల్ పీసెస్గా కట్ చేసుకోండి. ఈ కట్ చేసిందంతా మిక్సీలో వేసేసి ఒక హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేయాలి. మీ స్వీట్ పట్టి సరిపోయేంత షుగర్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ హాఫ్ కప్ షుగర్ యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి 2 ఎగ్స్ యాడ్ చేశాను. ఎగ్ స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేయొచ్చండి. ఎగ్లెస్ కావాలనుకుంటే ఎగ్స్ అనేవి స్కిప్ చేసేయచ్చు. అలాగే వెనిలా ఎసెన్స్ కూడా ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు. ఇవన్నీ కలిపేసి మనం గ్రైండ్ చేస్తే ఫైన్ టెక్స్చర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది పక్కన పెట్టేద్దాం. క్యారమెల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1/4 కప్ షుగర్ వేసాను. నెక్స్ట్ కొంచెం వాటర్ వేసేసి షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు మెల్ట్ అవుతూ ఉండాలండి. మనకి గోల్డ్ కలర్, స్టార్టింగ్ గోల్డ్ కలర్ అనేది వస్తుంది. ఆ గోల్డ్ వచ్చే వరకు కూడా మనం షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు తిప్పుతూ ఉండాలి. గోల్డ్ టెక్స్చర్ ఫామ్ అయితే మనకి క్యారమెల్ అనేది రెడీ అయిపోతున్నట్టు. చూస్తున్నారు కదా, ఈ టెక్స్చర్ ఫామ్ అయిపోతుంది. లాస్ట్ వచ్చేసరికి ఇంకా కొంచెం బ్రౌన్ షేడ్ వరకు ఉంచాను నేనైతే. నెక్స్ట్ చూసారు కదా, కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే కేక్ మౌల్డ్ తీసుకున్నాను. మీ దగ్గర కేక్ మౌల్డ్ అనేది లేకపోతే ఏదన్నా గిన్నె తీసుకోండి, ఫ్లాట్గా ఈవెన్గా ఉన్న గిన్నె తీసుకోండి. నెక్స్ట్ ఆ కేక్ మౌల్డ్ మొత్తంలో క్యారమెల్ అనేది ఇలా స్ప్రెడ్ చేశాను. ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్రెడ్, మిల్క్ వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ టెక్స్చర్ అనేది కేక్ మౌల్డ్లో వేసేసాను అనమాట. మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా కేక్ మౌల్డ్లోకి వేసాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ఒక టీ గ్లాస్ వాటర్ వేయండి. 2 to 3 minutes అనేది వాటర్ బాయిల్ అవ్వాలి. ఆ తర్వాత స్టాండ్ పెట్టేసేద్దాం. ఓవెన్ లేదు కాబట్టి ఇలా చేసేసుకోవచ్చు. స్టాండ్ పెట్టేసి మనం కేక్ మౌల్డ్లో రెడీగా ఉన్న దాన్ని పెట్టేద్దాం. ఒక ప్లేట్ వేసేసి మొత్తం కంప్లీట్గా క్లోజ్ చేసేయండి. ఒక 30 to 40 minutes సిమ్లో పెట్టి కుక్ చేయండి. ఫుల్లో అస్సలు పెట్టొద్దండి, మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సిమ్లో పెట్టి కుక్ చేస్తేనే లోపలంతా బాగా ఉడుకుతుంది, చాలా మెత్తగా వస్తుందండి. కుక్కర్లో అయినా పెట్టొచ్చు, ఏదన్నా గిన్నె తీసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, మనము స్పూన్తో ఇలా టచ్ చేసి చూస్తే ఉడికిందో లేదో తెలిసిపోతుంది. చూసారుగా, నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే క్యారమెల్ బ్రెడ్ పుడింగ్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా ఎమ్మీగా వచ్చింది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. వెనిలా ఎసెన్స్ అనేది నేనైతే స్కిప్ చేశానండి, అయినా టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe our channel.